నల్గొండ జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డిపై పార్టీలో ముసలం ఏర్పడింది. నల్గొండ బీజేపీ రెబల్ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డిని మార్చాలని పార్టీలో పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. మరొకవైపు రెబల్ అభ్యర్థిగా నూకల నరసింహారెడ్డి నామినేషన్ వేయడంతో నల్గొండ బీజేపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇక నల్గొండ బీజేపీ అభ్యర్థి విషయంలో మరొకసారి అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్యని అడిగి తెలుసుకుందాం. జానయ్య, బిందు, ఏదైతే నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి విషయంలో మొదటి నుంచి కూడా పార్టీలో విభేదాలు వర్గపోర్తో పాటు విభేదాలు కూడా బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు టికెట్ ఆశించినటువంటి బీజేపీలో ఉన్నటువంటి నేతలంతా కూడా తమకే టికెట్ వస్తుందని చెప్పి ఆశించినప్పటికీ అనూహ్యంగా అయితే హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి బీజేపీ పార్టీలో చేరడం, ఆయన చేరిన వెంటనే బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ పార్టీలో చాలా మంది కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆయనకు టికెట్ ఇవ్వడం పట్ల అప్పటికే టికెట్ ఆశించినటువంటి నేతలంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు ప్రకటన వెలువడినప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం ఉంటూ వచ్చారు. అయితే ఈ రోజు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి నూకల నరసింహారెడ్డి బీజేపీ పార్టీ నల్గొండ మాజీ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుతానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి నూకల నరసింహారెడ్డి కూడా బీజేపీ పార్టీ తరఫున తను పార్టీ ఆదేశాల మేరకు, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అయితే బీజేపీ పార్టీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి 2 రోజుల క్రితం, అంటే మొన్న జరిగినటువంటి నామినేషన్ దాఖలు విషయానికి సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రి కిరణ్ ఆధ్వర్యంలో ఆయన రావడం, నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో కలిసి ఆయన సానంపూడి సైదిరెడ్డి బీజేపీ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆయనకు బీఫామ్ అందకపోవడంతో ఆయనను మారుస్తారనేది కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది గతంలో. ప్రస్తుతం ఈ రోజు నామినేషన్ల దాఖలకు సంబంధించి నూకల నరసింహారెడ్డి నామినేషన్ వేసిన క్రమంలో మళ్ళీ బీజేపీ పార్టీ అభ్యర్థిని మారుస్తున్నారంటూ కూడా బీజేపీ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కూడా బీజేపీ క్యాండిడేట్ ఎవరనే విషయంలో తీవ్ర గందరగోళం నెలకొనడం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అధిష్టానం, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డిని ప్రకటించినప్పటికీ ఆయనకు బీఫామ్ ఇప్పటికి కూడా అందజేయకపోవడం పట్ల కూడా ఆయన ఈ రోజు నూకల నరసింహారెడ్డి నామినేషన్ వేసిన క్రమంలో ఆయన అభ్యర్థిత్వాన్ని మారుస్తారని కూడా ప్రచారం సాగుతుంది. అయితే ఇదే బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి విషయంలో కూడా ఆయనను ప్రకటించిన వారం రోజుల లోపే మరో క్యాండిడేట్ ను కూడా మారుస్తారంటూ కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. తేరా చిన్నపురెడ్డి మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డికి టికెట్ ఇస్తున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అసలు నల్గొండ బీజేపీ పార్టీకి సంబంధించి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదా అనేది కూడా కొంతమేర వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు నామినేషన్ల దాఖలకు సంబంధించి రేపు ఆఖరిగా మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉన్నది. ఈ నేపథ్యంలోనే రేపటి వరకు ఎవరికైతే బీఫామ్ ఇస్తారో ఆ క్యాండిడేట్ ని పార్టీ అభ్యర్థిగా కూడా గుర్తించడం జరుగుతుంది. జానయ్య, ఇప్పుడు మీకున్న సమాచారం వరకు రేపటి వరకే లాస్ట్ రోజు అయిన నేపథ్యంలో మరి ఎవరిని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది, ఎవరికి బీఫామ్ ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పటి వరకు సానంపూడి సైదిరెడ్డిని కేంద్ర బీజేపీ పార్టీ సూచన మేరకే ప్రకటన రావడం, అభ్యర్థిగా ఆయన సానంపూడి సైదిరెడ్డికి మరి క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నేతలందరూ కూడా సహకరించే అవకాశం ఉందా? అయితే ఈ బీజేపీ పార్టీలో ఆయన చేరిన వెంటనే టికెట్ కేటాయించడం పట్ల బీజేపీ పార్టీలో తీవ్ర స్థాయిలో
విమర్శలు వెల్లువెత్తడం జరిగింది. ఎందుకు అనే విషయానికి వస్తే మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో బీజేపీ నేతలపైన కేసులు పెట్టించి జైలుకు పంపించిన వ్యక్తి చానంపూడి సైదిరెడ్డి. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం కాకుండా టికెట్ ఎలా ఇస్తారంటూ కూడా కొంతమేర బీజేపీ పార్టీలో వ్యతిరేక వర్గం వ్యతిరేకించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అందరినీ కలుపుకోబోయే విధంగా సమావేశాలు కార్యకర్తలతో కావచ్చు, నాయకులతో కావచ్చు ఆయన సమావేశాలు నిర్వహించడం జరిగింది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఒక తాటికి మీదకి తీసుకొచ్చేందుకు కూడా ఆ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో అందరికీ ఇప్పటికే మొన్నటి వరకు కూడా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే కేంద్ర మంత్రి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొని నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఈ రోజు నూకల నరసింహారెడ్డిని పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్ వేశానని చెప్తున్న క్రమంలో అసలు ఎందుకు ఆయనతోటి నామినేషన్ వేయించారు, అభ్యర్థిని మారుస్తారా లేదా సైదిరెడ్డినే కొనసాగిస్తారా అనేది కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు గందరగోళం పార్టీలో ఎవరు అభ్యర్థి, ఎవరికి తరఫున ప్రచారం చేయాలి, ఎవరికి ఓటు వేయాలని చెప్పాలనే విషయంలో కూడా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కానీ తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. దీనికి తెరపడాలంటే రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు పార్టీ క్యాండిడేట్ గా బరిలో నిలిచే వ్యక్తి బీఫామ్ ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ బీఫామ్ ఇస్తేనే పార్టీ క్యాండిడేట్ గా కూడా ఎన్నికల అధికారులు గుర్తిస్తారు. కాబట్టి రేపటి వరకు బీఫామ్ ఇస్తారా, లేకపోతే సైదిరెడ్డికి ఇస్తారా, లేకపోతే నూకల నరసింహారెడ్డికి ఇస్తారా అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నరసింహారెడ్డి నామినేషన్ చేశాను. ముందే మళ్ళీ జానా అంటారు.